హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందు వీడియోస్లో బ్యాక్ పార్ట్ గురించి ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం స్లీవ్స్ గురించి తెలుసుకుందాం. అంటే స్లీవ్స్ని ఎట్లా కట్ చేసుకోవాలి, స్లీవ్స్లో ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. మనం ముందుగా స్లీవ్స్ కట్ చేసేటప్పుడు మనం స్లీవ్ లెంత్ తీసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్లీవ్ లెంత్, ఇది లెంత్ ఆఫ్ ద స్లీవ్. అయితే మనం స్లీవ్ లెంత్ ఎక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడి నుంచి మనం స్లీవ్ విడ్త్ తీసుకోవాలి, ఆర్ స్లీవ్ రౌండ్ అని అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్మ్ హోల్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ అంటే ఇది, ఇక్కడి నుంచి ఈ రౌండ్ని మనం ఆర్మ్ హోల్ అని అనొచ్చు, లేదా ఆర్మ్ రౌండ్ అని అనొచ్చు. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ అంటే ఇది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీన్ని ఆర్మ్ డౌన్ అంటారు. అయితే మనం స్లీవ్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో దాంట్లో హాఫ్ మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఈ టోటల్ స్లీవ్ లెంత్ 4 ఇంచెస్ అనుకోండి, దీంట్లో హాఫ్ 2 ఇంచెస్ ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలన్నమాట. ఒకసారి మనం దీన్ని నోట్బుక్లో చూద్దాం. మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలన్నమాట. ఎందుకు 4 ఫోల్డ్స్ వేసుకుంటామంటే 4 ఫోల్డ్స్లో మనకి 2 స్లీవ్స్ రావాలి. ఇప్పుడు అదే డబల్ ఫోల్డ్ వేస్తే ఒక స్లీవ్ వస్తుంది. టూ స్లీవ్స్ కావాలి కాబట్టి మనం ఆ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలన్నమాట. అయితే క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత దాన్ని క్రాస్ ఉన్న ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి. క్రాస్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని అప్పుడు ఒక లైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం 0.5 ఇంచెస్ లైన్ తోటి ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత అప్పుడు మనం టోటల్ స్లీవ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ స్లీవ్ లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్లీవ్ రౌండ్ అనమాట. స్లీవ్ రౌండ్ అనొచ్చు, లేదా స్లీవ్ విడ్త్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడైతే స్లీవ్ లెంత్ ఎండ్ అయిందో అక్కడి నుంచి మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ నుంచి దీన్ని ఆర్మ్ రౌండ్ అనొచ్చు, లేదా ఆర్మ్ హోల్ అనొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఇదంతా తీసుకొని ఇట్లా డ్రా చేసుకుంటే మనకి స్లీవ్ ప్యాటర్న్ వస్తుంది. ఈ పార్ట్ అనేది ఎక్స్ట్రా పార్ట్ అనమాట. ఇట్లా ఇది అనేది ఎక్స్ట్రా. అయితే ఇక్కడ కింద ఎక్స్ట్రానే, పైన ఎక్స్ట్రానే, ఇది కూడా ఎక్స్ట్రా పార్టే. ఎందుకు అంటే ఇప్పుడు మనం సపోజ్ ఫ్యూచర్లో ఒకవేళ లావైనా కూడా కుట్లిప్పుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం. ఈ పైన ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటామంటే ఈ స్లీవ్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇంత 0.5 ఇంచెస్ క్లాత్ని వదిలిపెట్టుకోవాలి కాబట్టి ఇట్లా ఇట్లా దీనికోసం అని చెప్పేసి మనం 1/2 ఇంచ్ పైన తీసేసుకోవాలన్నమాట. క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే స్లీవ్ని ఇట్లా డ్రా చేసుకుంటారు. ఇట్లా డ్రా చేసుకోవడం అనేది రాంగ్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా లావ్ అయినాం అనుకోండి, ఫ్యూచర్లో సపోజ్ లావ్ అయితే మనం స్టిచ్చెస్ ఇప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు, బ్లౌజ్ టైట్ అవుతుంది కాబట్టి స్టిచ్చెస్ ఇప్పుకోవాలి. ఒకవేళ ఇక్కడ నుంచి స్టిచ్చెస్ ఇప్పుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ ఉంది. ఒకవేళ మనం స్టిచ్చెస్ ఇప్పుకోవాలనుకుంటే, టైట్ అయ్యి స్టిచ్చెస్ ఇప్పుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఆర్మ్ డౌన్ అంతే వస్తుంది. ఒకవేళ ఇక్కడ కాదు, ఇంకా కొంచెం లావ్ అయ్యి ఇంకా ఇప్పుకోవాలనుకున్నప్పుడు ఇక్కడే ఇప్పుకుంటాం స్టిచ్చెస్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ అంతే ఉంటుంది కాబట్టి మనం ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఉన్న ఆర్మ్ డౌన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ డౌన్ తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ అనేది తగ్గిపోతుంది. సో ఆర్మ్ డౌన్ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది, మన అండర్ ఆర్మ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇట్లా తీసుకోవద్దు అనమాట. మన ఒరిజినల్ లెంత్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంతే మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనకి ఎంత లావైనా కూడా, ఎంత స్టిచెస్ ఇప్పుకున్నా కూడా మనకి అండర్ ఆర్మ్స్ అనేది కనిపించే ఛాన్సెస్ ఉండవు. సో ఇట్లా మనం తీసుకోవాలి. ఒకసారి మీకు పిక్చర్లో చూపిస్తా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఆర్మ్ రౌండ్ అంటాం అనమాట. ఓకే, ఇది మొత్తం ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ నుంచి కింద వరకు స్లీవ్ లెంత్ అనాలి. ఓకే, స్లీవ్ లెంత్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మనం ఇది స్లీవ్ రౌండ్ తీసుకుంటాం, ఆర్ స్లీవ్ విడ్త్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఆర్మ్ డౌన్ అంటాం. సో ఇది స్లీవ్స్ గురించి. అయితే మనము స్లీవ్స్ని కుట్టుకునేటప్పుడు 2 రకాలుగా కుట్టుకుంటాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఓన్లీ 0.5 ఇంచెస్ అనేది ఓన్లీ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ బ్లౌజ్ జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం 0.5 ఇంచెస్ వదిలిపెట్టుకుంటాం. ఒకవేళ అది ఫ్యాన్సీ బ్లౌజ్ అయ్యండి,
పట్టు బ్లౌజ్ అయ్యి ఉంటే మాత్రం ఇట్లా ఓన్లీ 0.5 ఇంచెస్ వదిలిపెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ కాకుండా నార్మల్ పట్టు బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజెస్ అయితే హెమ్మింగ్ చేస్తాం కాబట్టి హెమ్మింగ్ కోసం అని చెప్పేసి ఇంకో 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఇక్కడ వదిలిపెట్టుకోవాలి. అప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్కు పనికొస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే కానీ నేను ఏది కట్ చేసినా ఏది చూపించినా మీకు కింద ఎక్స్ట్రా చూపిస్తున్నా, పైన ఎక్స్ట్రా క్లాత్ చూపిస్తున్నా. ఎందుకంటే బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి కింద తీసుకోవడము పైన తీసుకోవడం అనేది క్లియర్గా చూపిస్తున్నా. ఇంకా నెక్స్ట్ మొత్తం స్లీవ్ కట్ చేసుకున్న తర్వాత మనం లోతులు అనేది తీసుకోవాలి. ఇక్కడ లోతు ఎందుకంటే మన బ్యాక్ ఆర్మ్ రౌండ్కి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి లోతు తీసుకోవాలి. లోతు అంటే మనకి ఎక్కడైతే ఫ్రంట్ లోతు తిరుగుతుందో అక్కడ స్లైట్గా లోతు తీసేసుకోవాలి. ఇట్లా లోతు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కుచ్చు రాదనమాట. సో లోతు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. అయితే చాలామంది ఏంటంటే స్లీవ్స్ కట్ చేయగానే లోతు తీసుకుంటారు. నేనేంటంటే స్లీవ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే బ్లౌజ్కి జాయిన్ చేస్తానో అప్పుడు మాత్రం లోతు కట్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, మనం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ బ్లౌజ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఏ స్లీవ్ అయితే బాగా అనిపిస్తుందో అది రైట్ సైడ్ వేసేసుకొని, ఏ స్లీవ్ అయితే కొంచెం అటు ఇటు అయిందో అది లెఫ్ట్ స్లీవ్ వేసేసుకుంటా. అప్పుడు మాత్రమే నేను ఇవి లోతు తీసుకుంటాను అనమాట. అయితే మీ ఇష్టం, మీరు కట్ చేసుకునేటప్పుడైనా లోతు తీసుకోవచ్చు, లేదా లాస్ట్లో అయినా సరే కానీ లోతు తీసుకోవచ్చు. స్లీవ్స్ గురించి నేను మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే ఇప్పుడు మన బ్లౌజ్ మొత్తంలో బ్యాక్ పార్ట్ ఎక్కువ కనిపించదు, అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ కనిపించదు, సరిగ్గా కనిపించదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అంత కనిపించదు, కాకపోతే స్లీవ్ అనేది బాగా కనిపిస్తుంది. కాబట్టి నేనైతే ఫస్ట్ స్లీవ్ని కట్ చేసుకుంటా, మీరు కూడా స్లీవ్ని ఫస్ట్ కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి స్లీవ్ కరెక్ట్గా ఉంటే మన బ్లౌజ్ కూడా అందంగా అనిపిస్తుంది అనమాట. ఈ ఏరియా బాగుంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అందుకోసమే నేను మీకు స్లీవ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ పిక్చర్ రూపంలో కూడా చూపించాల్సి వచ్చింది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అర్థమైంది అనుకుంటే వీడియో లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.